కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారింది. అన్నదాతల ఉసురు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వంపై భరోసా లేక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 70 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా మరో రైతు బలయ్యాడు. సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన రైతు పాండురంగే తన జొన్న పంటను అమ్ముకోలేక మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్ద మృతి చెందడంతో పాండురంగే కుటుంబమంతా రోడ్డున పడింది. వ్యవసాయం తప్ప మరో పని చేయడం తెలియని పాండురంగే తనకున్న 8 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. గత సంవత్సరం అతివృష్టి కారణంగా పంట చేతికి రాలేదు. అయితే రబీ పంటలో 8 ఎకరాల జొన్న పంట సాగులో మొత్తం 35 క్వింటాల జొన్న పంట దిగుబడి రావడంతో సంతోషపడ్డాడు. వెంటనే సిరికొండ కొనుగోలు కేంద్రానికి జొన్న పంటను తరలించాడు. నెల రోజులైనా అధికారులు జొన్న పంటను కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాల కారణంగా పాండురంగే జొన్న సంచులు తడిసి మొలకలు రావడం గమనించాడు. దీంతో తీవ్ర ఆవేదనతో పంటను కొనుగోలు చేయాలని అధికారులతో ప్రాధేయపడ్డాడు. అయినా అధికారులు పాండురంగే ఆవేదనలు పట్టించుకోలేదు. దీంతో ఇక చేసేదేమీ లేక జూన్ 6న కొనుగోలు కేంద్రంలోనే పురుగుల మందు తాగాడు పాండురంగే. విషయాన్ని గమనించిన తోటి రైతులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు పాండురంగే. రైతు పాండురంగేది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. పాండురంగేకు 2 ఆడపిల్లలు, 1 మగ సంతానం. కుటుంబ పెద్ద మరణంతో కుటుంబమంతా రోడ్డున పడింది. నెల రోజులుగా ప్రతిరోజు కొనుగోలు కేంద్రానికి ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవాడని, కొనుగోలు కేంద్రంలో పంట కొనుగోలు చేయకుండా అధికారులు అక్కడున్న సిబ్బంది, హమాలీలు ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తనతో చెప్పేవాడని పాండురంగే భార్య వాపోయింది. ఇప్పుడు తమకు దిక్కెవరని, తనకు ప్రభుత్వం న్యాయం చేయాలని దీనంగా వేడుకుంటోంది. పాండురంగే కుటుంబానికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ ముందుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా పాండురంగే కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ భరోసా ఇచ్చేందుకు ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి వస్తున్నారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు ఎమ్మెల్యే అనిల్ జాదవ్. రైతులను ఆదుకోవడంలో, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వ్యక్తం చేశారు. రైతు ఆయన పంటను పండించినటువంటి పంటను కొనలేదని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆయన పంటను కొనలే కాబట్టి ఆయన పురుగుల మందు తాగి పాండురంగ అనే రైతు పొన్న గ్రామానికి చెందినవాడు చనిపోవడం జరిగింది. కాబట్టి వారికి బాసటగా అండగా ఆయన ధైర్యం, వారి కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలన ఏదైతే రైతులు పండించినటువంటి పంటలను కూడా కోనే స్థితిలో ఈ యొక్క సోయిలేని ప్రభుత్వాన్ని సోయిలో తేవడానికి, వారి కన్నువిప్పు తెరిపించడానికి కేటీఆర్ గారు పొన్న గ్రామంలో వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి కార్యకర్తలతో సమావేశమై పార్టీ కార్యకర్తల ముఖ్య కుటుంబ సభ్యులతో అందరితో మాట్లాడి అనంతరం హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది. జొన్న మొత్తం మార్కెట్కి 1 నెల రోజులైంది అక్కడ తీసుకొని కొనుగోలు కేంద్రానికి వేసిండు. మళ్ళీ అక్కడ మొత్తం కాట అయినాక మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా అడుగుతుంటారు. మళ్ళీ అడగడం వల్ల అది మళ్ళీ మొత్తం ముందు పంట అయితే నాశనం అయిపోయింది. మళ్ళీ ఈ పంట అయినా కూడా దీనికి కూడా ధర లేదు, ఏం లేదు. ఆడబోతే మా తమ్ముడే సార్, ఏం లేదు సార్, ఆయనకు కొడుకు ఉద్యోగం ఇవ్వాలా,
50 లక్షల డిమాండ్ ఉన్నాయి మాది. మార్కెట్లో జోన్లు వేసిండ్లడ 23 నుంచి ఇప్పటిదాకా అన్ని జోన్లు మావి ఉన్నాయి. మన వాళ్ళు లోడింగ్ చేస్తలేరు, మనవి తీసుకుంటలేరు అని చెప్పిండ్రు. తడుస్తున్నాయి ఆడ. పొద్దునని 9-10కి పోయి తినమంతా ఉండి రాత్రి ఇంటికి వచ్చి మళ్ళీ పండుకొని పొద్దున్నే ఇంకా లేచిపోడు. రోజు ఇట్లా నెల రోజులు పోయి వచ్చిండు. మళ్ళీ ఆ రోజు కూడా నేను పోతున్నా అని చెప్పిండు. నేను 10:30 కూడా ఫోన్ చేస్తే నేను వాళ్ళతోని మాట్లాడుతున్నా, కొంచెం ఆగి నీకు మాట్లాడతా అని నాకు అన్నారు. మళ్ళీ ఇంకా నేను మా ఆయనకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మా ఆయన ఫోను లిఫ్ట్ చేయటం లేదు. ఇల్లు తాగి కింద పడ్డాడని ఎవరో చేస్తే మా ఊరోళ్ళు ఎవరో వచ్చి నాకు ఇట్లా చెప్పారు. వాళ్ళు ఫోన్ చేసినాక చనిపోయిండని వాళ్ళు అన్నారు. వాళ్ళు ఎందుకు తీసుకోలేరు, మా ఆయన ఇంత పని చేసిండు. నాకు 3 పిల్లలు, నేను ఎట్లా చెయ్యాలి? నాది ఏం సంగతి? నాది న్యాయం చెయ్యండి సార్. ఇది మా నాన్న పొద్దున వెళ్తే సాయంత్రమే వచ్చేటోళ్ళు, ఒక్కొక్కసారి తినకుండా పోయేటోళ్ళు. మేమే మా నాన్న తినకుండా పోతున్నాడని దబ్బుని లేచి చేసేవాళ్ళం. ఆయన సాయంత్రం వచ్చి అలసిపోతుండే. దినం మొత్తం అక్కడనే కూర్చోవాలంటే అక్కడ మళ్ళీ తినడానికి కూడా ఏమీ లేదు. ఎవరికి చెప్పాలి? ఇప్పుడు నాకు ఒక చెల్లె ఒక తమ్ముడు ఉన్నాడు. మాకు న్యాయం కావాలా? ఏమన్నా గవర్నమెంట్ జాబ్ మా తమ్ముడు కన్నా ఒక్కళ్ళకన్నా ఇప్పియండి.